రేవంత్ రెడ్డి గారు బావమరిది సుజన్ రెడ్డి గారి పాత్ర గురించి బట్టబయలు చేయడం జరిగింది. అదే రోజు సాయంత్రం ఈ రాష్ట్ర ప్రభుత్వం పని కట్టుకొని ఫోన్ ట్యాపింగ్ కేసులో, పసలేని ఫోన్ ట్యాపింగ్ కేసులో సుప్రీంకోర్టు కూడా దాన్ని రూల్ అవుట్ చేసినటువంటి కేసులో ఈరోజు హరీష్ రావు గారికి నోటీసులు ఇచ్చి ఈరోజు హాజరు కావాలని చెప్పడం అనేది కక్ష సాధింపు చర్య. గత 2 సంవత్సరాలుగా ప్రభుత్వ వైఫల్యాలను ఎక్కడికక్కడ ఎండగడుతున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారిపైన, అదేవిధంగా హరీష్ రావు గారిపైన కక్ష సాధింపు చర్యలో భాగంగా ఇట్లాంటి చర్యలకు పాల్పడుతూ ఉన్నది రాష్ట్ర ప్రభుత్వం. ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ విషయం తెలుసు. కావాలని ఈ కోల్ బ్లాక్ టెండర్ల నుంచి ప్రభుత్వానికి అంటినటువంటి ఈ మరక నుండి బయటపడేందుకు రాష్ట్ర ప్రభుత్వ పెద్దలందరూ కూడా విచక్షణ కోల్పోయి ఇట్లాంటి పసలేని కేసులలో ప్రతిపక్ష నాయకుల మీద ఇట్లాంటి ప్రయోగాలు చేస్తూ ఉన్నారని చెప్పి అందరూ కూడా అర్థమవుతూ ఉన్నారు. ఇది మొత్తంగా చూసినట్టయితే ఇటు 2 ఏళ్ల కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎప్పటికప్పుడు ఎడ్డగాడుతున్నందుకు ఇలాంటి కుట్రపూరిత కేసులు పెడుతున్నారు. మరొక వైపు బొగ్గు గనుల స్కామ్లో ముఖ్యంగా అటు ముఖ్యమంత్రి బావమరిది స్వయంగా ఇన్వాల్వ్ అయ్యారని చెప్పి నిన్న మాజీ మంత్రి హరీష్ రావు ప్రెస్ మీట్ ద్వారా మీడియా ముఖంగా అందరికీ ప్రజలకు తెలియజేశారు. అంతేకాకుండా ఇటు 6 గ్యారెంటీలు కావచ్చు, 420 హామీలు 2 ఏళ్ల నుంచి కూడా ఇదంతా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నందుకు ఇటు ఇప్పటికే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పైన కూడా పలుమార్లు ఫోన్ ట్యాపింగ్ కావచ్చు, ఇతర ఫార్ములా కేసు అంటూ కూడా ఇటు విచారణకు పిలిచి ఇబ్బందులకు గురి చేసే ప్రయత్నం చేశారు. ఇవన్నీ విచారణలో పూర్తి కూడా ఎక్కడ కూడా ఇదంతా ఒక కుట్రలు పూర్తిగానే జరుగుతుంది. ఒక డైవర్షన్ పాలిటిక్స్ మాత్రమే జరుగుతున్నాయని కూడా ఇటు ఇప్పటికే బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఖచ్చితంగా బొగ్గు గనుల స్కామ్లో బీజేపీకి సంబంధించి ఇప్పటికే సిబిఐ విచారణ చేపట్టాలని కూడా మాజీ మంత్రి హరీష్ రావు డిమాండ్ చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక మరి కాసేపట్లో తెలంగాణ భవన్కి హరీష్ రావుతో పాటు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా చేరుకుంటారు. కాసేపు సమావేశం అనంతరం కూడా ఇక్కడ నుంచి నేరుగా జూబ్లీహిల్స్లోని సిట్ ఆఫీస్కి మాజీ మంత్రి హరీష్ రావు బయలుదేరనున్నారు.